ఏంటి అఖిల్ వచ్చాడు? రమ్మన్నావా? లేదండి, ఆయనే వచ్చారు. ఎందుకు వచ్చాడు? ఏం మాట్లాడాడు? అడుగుతుంది నిన్నే. అఖిల్ ఎందుకు వచ్చాడు? ఏం మాట్లాడాడు? భార్య దగ్గరికి భర్త ఎందుకైనా రావచ్చు కదండి, ఏమైనా మాట్లాడొచ్చు కదండి. భార్యాభర్తల మాటల గురించి మూడో వ్యక్తి అడగకూడదు కదండి. గుడ్ నైట్ అండి. అమ్మో, ఇది సామాన్యురాలు కాదు, వీరముదురు. వీలైనంత తొందరలో దీన్ని వదిలించుకోవాలి. కన్నయ్య, మా అక్కుండుంటే నిన్ను బాగా చూసుకునేది. ఏ రోజుకా రోజు కృష్ణ తులసితో తులసిమాల కట్టి మరీ నీకు వేసేది. అక్కంత బాగా నేను చూసుకోలేను కన్నయ్య. అక్క అక్కడ సంతోషంగా ఉండేలా చూడు కన్నయ్య. అక్క అక్కడ సంతోషంగా ఉందో ఏడుస్తూ ఉందో ఇక్కడ కూర్చుంటే ఎలా తెలుస్తుంది? వెళ్ళి చూసొస్తే తెలుస్తుంది. అమ్మా, ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కను చూసొద్దామా? తప్పు నాన్న, అలా మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. అది వియ్యాల వారిల్లు, వాళ్ళు పిలిచినప్పుడే వెళ్ళాలి. మన పిల్ల అక్కడున్నప్పుడు అది కూడా మనెళ్ళే అవుతుంది. వియ్యాల వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మీకు భయమైతే చెప్పండి. నేను వెళ్ళి ఓ 10 రోజులు అక్కడుండి రాజభోగాలు అనుభవించి శ్యామ ఎలా ఉందో చూసి వచ్చి మీకు చెప్తాను. వద్దు శోభ, వాళ్ళు పిలవకుండా నువ్వు వెళ్తే అక్కడ శ్యామ మాటలు పడాల్సొస్తుంది. వాళ్ళు పిలిచినప్పుడే వెళ్ళాలి అంటే అది జన్మలో జరగదులే. వాళ్ళు పిలవటము జరగదు, మనం వెళ్ళటము జరగదు. బాబు నమస్తే. నమస్కారం అండి. నమస్తే అండి. రండి, లోపలికి రండి. పద రండి. పదొద్దున రండి. హరిప్రియా, హరిప్రియా, అల్లుడు గారు. అఖిల్ బాబు గారు వచ్చారు. నేను అఖిల్ బాబులా రాలేదండి.
అల్లుడిగానే వచ్చాను. నమస్కారం బాబు. నమస్తే. నమస్కారం అండి. నమస్తే అండి. శ్యామ ఎలా ఉంది బాబు? బాగుందండి. శ్యామ గురించి మీరేం దిగులు పడక్కర్లేదండి. శ్యామ ఇప్పుడు మీ కూతురు కాదు, మా ఇంటి కోడలు. సరే సరే, మాటల తర్వాత ముందు వాళ్లకు మంచినీళ్ళు ఇచ్చి పలహారాల సంగతి చూడు. అలాగేనండి. ఆగండి పిన్ని గారు, ఇప్పుడు మాకేం మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు. రేపు మా ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేశాం. మీరు కుటుంబ సమేతంగా వచ్చి కొత్త దంపతుల్ని ఆశీర్వదించాలి. అలాగేనమ్మా. బాబాయ్ గారు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తామమ్మా, తప్పకుండా వస్తాం. కుటుంబ సమేతంగా వస్తామండి. ఇంక మేం బయలుదేరతామండి. అయ్యో, అప్పుడే వెళ్ళిపోతారా? కనీసం కాఫీ అయినా తాగకుండా. ఈసారి వచ్చినప్పుడు తాగుతానులేండి. రిసెప్షన్ కి సంబంధించినవి చాలా పనులున్నాయి. వస్తామండి. మంచిదమ్మా. వెళ్ళొస్తాను. నమస్తే బాబు. నీ భార్యకి నువ్వు ఒక వరం ఇవ్వాలి. అడుగు శ్యామ, ఏ వరం కావాలో అడుగు. నాకు మా ఇంట్లో నిత్యం పూజించే కన్నయ్య విగ్రహం కావాలండి. ఏంటి బాబు అలా చూస్తున్నారు? ఆ కన్నయ్యకి మా శ్యామ నిత్యం పూజ చేసేది. ఆ కన్నయ్య విగ్రహం తెచ్చిపెట్టమని శ్యామ అడిగిందండి. ఆ విగ్రహం నేను తీసుకెళ్ళచ్చా? శ్యామ అడిగిందా? అవునండి. ఏం అడగాలో ఏం అడగకూడదో దానికి తెలిసి చావదు. ఈ మట్టి బొమ్మ తీసుకెళ్లి ఆ మహల్లో పెడితే ఆ రాజమహల్కి దిష్టి బొమ్మలా ఉంటుంది. శోభ, తప్పు, అలా మాట్లాడకూడదు. తన అత్తింట్లో కూడా ఈ కన్నయ్యకి పూజ చేసుకోవాలనుకుంటే తప్పే ఉంది. అక్క, ఈ కన్నయ్యని బొమ్మలా చూడదు కదా వదినా. తన దేవుడు, తన నేస్తం అన్నీ ఈ కన్నయ్యే కదా అక్కకి. కన్నయ్యని బావుగారికిచ్చి పంపించేద్దాం నాన్న. అలాగే నాన్న.
అమ్మా శ్యామ, ఈ పేద తండ్రి నీకెంతకంటే గొప్ప సారే ఏమీ ఇవ్వలేడమ్మా. ఇదిగో బాబు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్ళొస్తాను. మంచిది బాబు. వెళ్ళొస్తాను. నమస్తే బాబు. కన్నయ్య అక్కడికి వెళ్తున్నాడు కదా, ఇప్పుడు అక్క కూడా సంతోషంగా ఉంటుంది. శ్యామా, శ్యామా, ఏంటక్క? బయటికి రా చెప్తాను. ఎందుకు, ఏమైంది? ముందు రా చెప్తాను. అక్క రా. చూడు, కన్నయ్య, ఆగు 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 ఆగు.
విగ్రహాన్ని లోపలికి తీసుకురావడానికి వీల్లేదు. నిత్యం పూజలు అందుకుంటున్న కృష్ణుడి విగ్రహం మన ఇంట్లో ఉంది కదా. అదెందుకు తెచ్చావు? అది మమ్మీ, అది ఏ విగ్రహమైనా లక్ష్మీ గణపతి పూజ చేశాకే ఇంట్లోకి తీసుకురావాలి. ఇలా ఇష్టం వచ్చినట్టు లోపలికి తీసుకురావద్దు. మమ్మీ, ఇది శ్యామ వాళ్ళ ఇంట్లో విగ్రహం. అందుకే వద్దంటున్నాను. లోపలికి తీసుకురావద్దు. అర్థమైందా? పాలరాతి విగ్రహాలు ఉండాల్సిన ఈ ఇంట్లో మట్టి బొమ్మ ఉండకూడదు. అసలు ఈ మట్టి బొమ్మని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? బృందావన పూజలో శ్యామ కోరిన కోరిక ఇదే కదా మమ్మీ. ఆవిడ కోరుకోగానే తెచ్చివ్వాలా? అది నా బాధ్యత కదా మమ్మీ. ఓ, తల్లి విషయంలో నీకేం బాధ్యత లేదా? లేకుండా ఎందుకుంటుంది మమ్మీ? నిజంగా నీకు నీ తల్లి విషయంలో బాధ్యత ఉంటే తల్లికి ఇష్టం లేని పని చెయ్యవు. ఆ విగ్రహాన్ని లోపలికి తీసుకురావద్దు. పర్లేదండి, మీ అమ్మగారి మనసు కష్టపెట్టి కన్నయ్యని లోపలికి తీసుకురావద్దు.